సోదరుడు నన్ను చాలాసార్లు అడుగుతుంటాడు, కన్నయ్య నువ్వు రాధతో పాటు ఈ ప్రపంచానికి ప్రేమని నేర్పించడానికి వచ్చావు, మరి నువ్వే ఎందుకు రాధని ఇంత విసిగిస్తున్నావు అని, ఎందుకు తను నిన్ను ఆట పట్టిస్తుంది అని, ఎందుకు చిరాకులు పరాకులు ఉంటాయని, ఎందుకు ఇలా చేస్తున్నారు అని. ఇప్పుడు దీనికి సమాధానం నేను ఈ విధంగా ఇవ్వబోతున్నాను. చీమలు ఏ ఇంట్లో అయితే తేనె ఉంటుందో ఆ ఇంట్లోకే ప్రవేశిస్తాయి. ఒకవేళ మీ ఇంట్లో తేనె ఉన్నా, ఏదైనా తీపి పదార్థం ఉన్నా, మధురం ఉన్నా సరే, ఆ చీమలు అక్కడికి తప్పకుండా చేరిపోతాయి. అదే విధంగా ఉంటాయి మన సంబంధాలు కూడా. ఈ సంబంధాలలో చిన్న చిన్న గొడవలు, చిరాకులు, పరాకులు, ప్రతిమలాటాలు అన్నీ ఉంటూనే ఉంటాయి. ప్రత్యేకించి ఏ సంబంధంలో అయితే ప్రేమ అనేది ఉంటుందో మీరు గుర్తుపెట్టుకోండి. ఏ సంబంధంలో అయితే చిరాకు పరాకులు లేకుండా, ఎలాంటి అలగటం బతిమలాటం లేకుండా సంబంధం ఉంటుందో ఆ సంబంధం కేవలం మస్తిష్కం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది, మనసుతో కాదు. కనుక మీరు మనసుతో ప్రేమించండి. ఇక ఈ చిన్న చిన్న గొడవలని, తీపి చేదు చిరాకు పరాకులనే సంతోషాల్ని మోయండి. ఎందుకంటే అందులో కూడా ప్రేమ ఉంటుంది. రాధాకృష్ణ.